సెన్సెక్స్ 77,185.43 పీటీఎస్ 0% పెరిగింది. అత్యధిక లాభం అల్ట్రాటెక్ సిమెంట్ 2.75% పెరిగింది. అత్యధిక నష్టం పవర్ గ్రిడ్ 1.90% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,078.500 వద్ద ఉంది. 0% పెరిగింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. సెన్సెక్స్ నిఫ్టీ స్థిరంగా ముగిశాయి. బుధవారం సెన్సెక్స్ 77,185 రూపాయలు మరియు 43 పైసలు వద్ద, నిఫ్టీ 24,078.50 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ నిఫ్టీ స్థిరంగా ముగిశాయి. అల్ట్రాటెక్ సిమెంట్ 2.75% పెరగగా, ఎల్ మరియు టీ మరియు జేఎస్డబ్ల్యూ స్టీల్ 1.6% పైగా పడిపోయాయి. సెమీకండక్టర్ మిషన్ 2.0కు 1.27 లక్ష రూపాయలు కోట్లు. కేంద్ర కేబినెట్ ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0కు 1.27 లక్ష రూపాయలు కోట్లు ఆమోదించింది. సెమీకండక్టర్ మిషన్ 2.0కు 1.27 లక్ష రూపాయలు కోట్లు. చిప్ తయారీలో భారత్ను ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నిధులు కేటాయించారు. భారత్ యూకే వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చింది. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సిఈటీఏ అమలు ప్రారంభమైంది. భారత్ యూకే వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చింది. భారత ఎగుమతులకు సుంకం రహిత ప్రవేశం, సేవలు మరియు ఎంఎస్ఎంఈ రంగాలకు యూకే మార్కెట్ అవకాశాలు లభించనున్నాయి. హెచ్డిఎఫ్సి ఏఎంసి లాభం 12% పెరిగింది. హెచ్డిఎఫ్సి ఏఎంసి Q1 నికర లాభం ఇండియన్ రూపీ 837 కోట్లకు 12% పెరిగింది. ఆదాయం 14% వృద్ధి చెందింది. హెచ్డిఎఫ్సి ఏఎంసి లాభం 12% పెరిగింది. ఈక్విటీ ఇన్ఫ్లోలు మరియు పెరిగిన ఆమ్ వల్ల ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. హెచ్డిబి ఫైనాన్షియల్ లాభం 38% పెరిగి 785 కోట్ల రూపాయలు. హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ Q1 నికర లాభం ఇండియన్ రూపీ 785 కోట్లకు 38% పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 20% వృద్ధితో ఇండియన్ రూపీ 2,509 కోట్లకు చేరింది. హెచ్డిబి ఫైనాన్షియల్ లాభం 38% పెరిగి 785 కోట్ల రూపాయలు. రుణ వృద్ధి మరియు మెరుగైన ఆస్తి నాణ్యత ఈ ఫలితాలను నడిపించాయి. బంగారం $4,035కు పడింది. క్రూడ్ $79 మరియు 80 సెంట్లకు పెరిగింది. బంగారం ట్రాయ్ ఔన్సుకు $4,035 మరియు 60 సెంట్లకు పడింది. 0.63% తగ్గింది. బంగారం $4,035కు పడింది. క్రూడ్ $79 మరియు 80 సెంట్లకు పెరిగింది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్కు $79 మరియు 80 సెంట్లకు. బంగారం $4,035కు పడింది. క్రూడ్ $79 మరియు 80 సెంట్లకు పెరిగింది. ముగిసింది. 0.58% పెరిగింది. రూపాయి 96.25 వద్ద స్థిరంగా ముగిసింది. భారతీయ రూపాయి డాలర్కు 96.25 వద్ద ముగిసింది. 0.05% తగ్గింది. రూపాయి 96.25 వద్ద స్థిరంగా ముగిసింది. వ్యాపారుల డాలర్ డిమాండ్ మరియు చమురు దిగుమతి వ్యయాలు రూపాయిపై ఒత్తిడి తెచ్చాయి. బ్లాక్రాక్ ఆస్తులు రికార్డు $15 మరియు 30 సెంట్లు ట్రిలియన్లకు చేరాయి. బ్లాక్రాక్ నిర్వహించే ఆస్తులు రికార్డు. బ్లాక్రాక్ ఆస్తులు రికార్డు $15 మరియు 30 సెంట్లు ట్రిలియన్లకు చేరాయి. $15 మరియు 30 సెంట్లు ట్రిలియన్లకు చేరాయి. Q2 నికర లాభం 20% పెరిగి $1.9 కోట్ల అయింది. బ్లాక్రాక్ ఆస్తులు రికార్డు $15 మరియు 30 సెంట్లు ట్రిలియన్లకు చేరాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ ఈ వృద్ధికి దోహదపడింది. ఎఫ్డి వడ్డీ రేట్లు 3 కోట్ల రూపాయలు లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం $4,035 మరియు 60 సెంట్లు 0.63% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,24,886 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.63% తగ్గింది. మునుపటి ముగింపు $4,061 మరియు 10 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $58 మరియు 26 సెంట్లు 0.87% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,803 రూపాయలు ప్రతి 10 గ్రా. వెండి ధర 0.87% తగ్గింది. మునుపటి ముగింపు $58 మరియు 77 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $79 మరియు 80 సెంట్లు 0.58% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0.58% పెరిగింది. మునుపటి ముగింపు $79 మరియు 34 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. యుఎస్ డాలర్ 96.25 వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.05% బలపడింది. మునుపటి ముగింపు 96 రూపాయలు మరియు 30 పైసలు నుండి.
బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు: చెన్నై రూ. 957 మరియు 50 పైసలు, 3106 రూపాయలు. బెంగళూరు రూ. 944 మరియు 50 పైసలు, 3021 రూపాయలు. హైదరాబాద్ రూ. 994 3191 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ రూ. 966 మరియు 50 పైసలు, 3128 రూపాయలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.